టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకరు. ఒకప్పుడు ఆయన సినిమాలకు యూత్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. హీరోయిజం, పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు పూరి. అప్పట్లో పూరి జగన్నాథ్ మూవీస్ వచ్చాయంటే థియేటర్లు మాస్ జాతర ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్నాళ్లుగా ఆయన తెరకెక్కించిన సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా స్టైల్కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యంగా యూత్ను ఎలా ఆకట్టుకోవాలి పూరికి బాగా తెలుసు. అందుకే ఆయన సినిమాలు యూత్ను విపరీతంగా మెప్పిస్తుంటాయి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం. డైరెక్టర్ పూరి అయితే చాలు. యూత్ను ఆకట్టుకునే కథలు, డైలాగ్స్తో పూరి సినిమాలు చేస్తుంటారు. పూరి సినిమాలో హీరోల యాటిట్యూడ్ యూత్ను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. పూరి మార్క్ డైలాగ్స్ బయట ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే కొంతకాలంగా పూరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. విజయ్ దేవరకొండతో చేసిన లైగర్, రామ్తో చేసిన డబుల్ స్మార్ట్ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇక ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు ఈ డైనమిక్ డైరెక్టర్. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కూడా నటిస్తుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ అందాల భామ రాధికా ఆప్టే నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు పూరి. ఇదిలా ఉంటే తాజాగా పూరి సినిమాలో నటిస్తున్నారా అని రాధికా ఆప్టేకు ప్రశ్నకు ఎదురైంది. దీనికి ఆసక్తికర సమాధానం ఇచ్చింది అందాల భామ. పూరి జగన్నాథ్ సినిమాలో నటిస్తున్నానని నాకు కూడా తెలీదు అంటూ ఫన్నీగా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి ఊహాగానాలు తనకు ఆశ్చర్యం కలిగిస్తాయని, ఈ వార్తల గురించి తనకేమీ తెలియదని రాధిక చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇలాంటి రూమర్స్ తనకు చాలా ఫన్నీగా అనిపిస్తాయని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు నెగిటివ్ రోల్లో కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.